వీడియోలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఈ పోస్టులు చూద్దాం. ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికాను ఓడించి మన భారతదేశం గెలిచిన విషయం మనందరికీ తెలుసు. థ్యాంక్స్ టు టీమ్ ఇండియా ఫర్ లిఫ్టింగ్ అవర్ కంట్రీస్ నేమ్ హై అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ us యాజ్ ద నేషన్. అయితే సెమీఫైనల్లో జమైమా రోడ్రిగెస్ తాను చేసినటువంటి విన్నింగ్ కాంట్రిబ్యూషన్ తర్వాత ప్రధానంగా యేసుక్రీస్తు ప్రభు వారికి, తర్వాత తన పేరెంట్స్ కి, కోచింగ్ స్టాఫ్ కి, తనను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పింది. అయితే జమైమాతో పాటు రిచా ఘోష్ కూడా చాలా క్రూషియల్ హ్యాండ్ ప్లే చేసింది. యాక్చువల్లీ రిచా ఘోష్ ఆ బిగ్ షాట్స్ ఆడి ఈ క్వశ్చన్ని కట్ డౌన్ చేయకపోయింటే మేబీ జమైమా ఆడిన ఇన్నింగ్స్ వేస్ట్ అయిపోయేదేమో. ఇకపోతే జమైమా స్పీచ్ని సామాన్య హైందవ సమాజం ఎప్పటిలాగానే చాలా పాజిటివ్గా తీసుకుంది, కానీ ఉన్మాదంతో నింపబడినటువంటి ఒక వర్గం వారు మాత్రం ఆమె జీసస్ క్రైస్ట్కి థ్యాంక్స్ చెప్పడాన్ని జీర్ణించుకోలేక జమైమాకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా క్యాంపెయిన్ చేశారు. మన దేశంలో ఉన్నటువంటి యూనిటీ అనేటువంటి ఫ్యాబ్రిక్ని పొలిటికల్ గెయిన్ కోసం డిస్ట్రాయ్ చేసే అనేక ప్రయత్నాల్లో ఇది కూడా ఒకటి. పాకిస్తాన్ గెలిస్తే వాళ్ళ దేవుడు గెలిపించాడని, ఆస్ట్రేలియా గెలిస్తే వీళ్ళ దేవుడు గెలిపించాడనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సమస్త విశ్వాలకు అధిపతి అయినటువంటి పరమాత్ముడైన దేవుడికి అన్ని దేశాల ప్రజలు సమానమే. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఏ స్పోర్ట్ మనం తీసుకున్నా సరే ఎండ్ రిజల్ట్ ఏముండబోతుందో దేవుడికి ముందుగానే తెలుసు, కానీ ఎవరు గెలవాలి అనేటువంటిది మాత్రం ఆయన డిసైడ్ చేయడు అన్లెస్ హీ వాంట్స్ టు కన్వే ఎ యూనివర్సల్ మెసేజ్. స్పోర్ట్స్ ఆడేటువంటి వారి వ్యక్తిగత విశ్వాసం కొలది వాళ్ళకు శక్తినిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, కానీ గెలుపోటముల విషయం వచ్చేసరికి మాత్రం ఆయన డిసైడ్ చేయడు. అయితే ఇది వరకు ఎవరు ఏ ఫీల్డ్ లో చేయనటువంటి పని కానీ జమైమా ఏమని చేసిందా అంటే కాదు. ఇది అనుకున్నాను మెడల్ వస్తే తప్పకుండా వెళ్తానని. అంటే వరల్డ్ ఛాంపియన్షిప్ ముందు బోనాన్ ఎత్తాను, సో అప్పుడు అనుకున్నాను అనమాట తప్పకుండా మళ్ళీ వెళ్తాను, మెడల్ వస్తే వచ్చింది. సో నిన్నే వెళ్ళి వచ్చాను. సో जब भी हनुमान चालीसा सुनते हो वो बोलते हैं कि हनुमान जी को उनके बल की याद दिलानी पड़ती थी, ऐसा बोलते हो. So on game days or non game days, anywhere if I'm going somewhere, so I keep listening to it. సూర్యకుమార్ యాదవ్ మాటల్లో కూడా ఎవరికి ఎలాంటి అభ్యంతరము లేదు. సునీతా విలియమ్స్ అనే భారతీయ మూలాలు కలిగిన ఒక అమెరికన్ ఆస్ట్రానమిస్టు దాదాపుగా 300 రోజుల పాటు అంతరిక్షంలో స్పేస్ క్రాఫ్ట్ ఇష్యూ వల్ల స్టక్ అయింది. మేజర్ స్టేక్ హోల్డర్ గా ఈలాన్ మస్క్ ఓన్ చేసే స్పేస్ ఎక్స్ తో నాసా కలిసి పనిచేసి సునీతా విలియమ్స్ ని తిరిగి భూమి మీద తీసుకురావడం జరిగింది. అయితే తిరిగి వచ్చిన తర్వాత ఆవిడేమన్నారో ఈ పెద్ద ఆయన మాటల్లో విందాం. సునీతా విలియమ్స్ దాదాపు 6 నెలల పాటు అంతరిక్షంలో ఉంది. 6 నెలలు అంతరిక్షంలో వ్యోమగామిగా ఉండి భూమి మీదకి దిగినటువంటి ఒక స్త్రీ అంత గొప్పది. ఆవిడ ధైర్యంగా చెప్పుకుంది, అంత అంతరిక్షంలో 6 నెలలు ఉన్నా నేను భయపడకపోవడానికి 2 కారణాలు. నేను అంతరిక్షంలోకి కూడా నాతో పట్టుకెళ్లినవి 2. ఒకటి వినాయక ప్రతిమ, 2 భగవద్గీత. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ 2 పట్టుకెడతాను. వినాయకుడు నా చెంతనుండగా, భగవద్గీత నా పక్కనుండగా నాకు అపజయం లేదని చెప్పుకుంది. భారతీయ సంస్కృతి అంతరిక్షం దాకా వెళ్ళింది అన్నట్లుగా కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆవిడ చదువుకుంది అమెరికన్ స్కాలర్షిప్తో, రిప్రజెంట్ చేసింది నాసాని, ఆవిడను తిరిగి వెనక్కి తెచ్చింది నాసా అండ్ స్పేస్ ఎక్స్ కలిసి. మరి అలాంటప్పుడు తన దైవానికి ఆవిడ ఎందుకు క్రెడిట్ ఇస్తున్నారని ఏ క్రైస్తవుడైనా ప్రశ్నించాడా? లేదు, వీ హ్యావ్ నో ప్రాబ్లం విత్ ఇట్. ఫార్మర్ ఇస్రో చైర్మన్ కె శివన్ గారు చంద్రయాన్ 2 లాంచ్ చేయడానికి ముందు కానీ, PSLV 51 లాంచ్ చేయడానికి ముందు కానీ తిరుమలకి వెళ్ళి పబ్లిక్గా పూజలు చేశారు. చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత వాళ్ళ ప్రేయర్స్ ఫైనల్గా ఆన్సర్ చేయబడ్డాయి అని పబ్లిక్గానే చెప్పారు. ఇక్కడ కూడా మనకు ఎలాంటి ప్రాబ్లం కనిపించలేదు. ఇటు IPL క్రికెట్ వైపు మనం చూసినా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఓనర్షిప్ 3 సార్లు 2018, 2021 అండ్ 2023లో ట్రోఫీ గెలిచాక తీసుకెళ్లి ఆ ట్రోఫీని పబ్లిక్గా చెన్నైలో తిరుమలలో డెడికేట్ చేశారు. CSK ఫ్యాన్స్ అన్ని మతాల్లోనూ ఉన్నారు, కానీ ఇందులో ఏ మతానికి సంబంధించిన CSK ఫ్యాన్కి ఎలాంటి ప్రాబ్లం లేకుంటుంది. ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ మనం కోట్ చేయొచ్చు. వీటన్నింటిలో ఏ క్రైస్తవుడికి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ జమైమా తన సక్సెస్ వెనక జీసస్ క్రైస్ట్ ఉన్నాడంటే మాత్రం జెన్యూన్గా ఉండే సామాన్య హైందవులకు ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ ఉన్మాదంతో నిండినటువంటి ఒక వర్గం వారు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే వర్గం వారు కొంతకాలం క్రితం కుల్దీప్ యాదవ్ ఒక బాబాను దర్శించి అతని దగ్గర వాళ్ళు అనుకునేటువంటి ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు, ఆ తర్వాతనే ఇంటర్నేషనల్ క్రికెట్లో తిరిగి రాణించడం మొదలుపెట్టారు అని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. మేబీ మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఈ విషయం తెలియకపోవచ్చు. జమైమా యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వాల్సినటువంటి క్రెడిట్ ఇచ్చింది. ఇటు మనుషులకు అంటే తన తల్లిదండ్రులకు, కోచ్కి, తన టీమ్మేట్స్కి ఇవ్వాల్సినటువంటి క్రెడిట్ కూడా వాళ్ళకి ఇచ్చింది. దాట్స్ వాట్ ఈస్ క్రిస్టియానిటీ. యేసుక్రీస్తు ప్రభువారు మనిషిగా వచ్చినప్పుడు ఆయన ఒక పక్క దేవుడి దయలోను, మరో పక్క మనుషుల దయలోను వర్ధిల్లుతూ వచ్చాడు అని బైబిల్లో రాస్తుంది. కొద్ది కాలం క్రితం ప్రభువులో నిద్రించినటువంటి ఒక ఫేమస్ ఆఫ్రికన్ ప్రాఫిట్ చేసినటువంటి మాటలు గుర్తొస్తాయి. ఆ మహానుభావుడు ఏమన్నాడంటే, వర్క్ లైక్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యూ అండ్ ప్రే లైక్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ గాడ్. అంటే సమస్తము మన మీదే ఆధారపడింది అన్నట్టుగా కష్టపడాలంట. అంత మాత్రమే కాకుండా
అంతే సీరియస్గా సమస్తము దేవుడి మీదే ఆధారపడి ఉంది అన్నట్లుగా ప్రార్థన కూడా చేయాలంట. ఫైనలీ చిన్న చితక అద్భుతాలు స్వస్థతలు ఏ మతంలోనైనా ఉంటే ఉండొచ్చు కానీ మనిషి తన పాపానికి ప్రాయశ్చిత్తం పొంది పరమాత్ముడితో ఏకం కావాలంటే మాత్రం అది కేవలం సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తుతో మాత్రమే సాధ్యం అనేది బైబిల్ సారాంశం.